హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు శ్రావణి సిహెచ్ వ్లాగ్స్. ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పన్నీర్ని అయితే మనం పీసెస్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా బాగా డీప్ ఫ్రై చేసుకొని అలా పెట్టుకోవాలన్నమాట. ఈ పన్నీర్ కర్రీ మా అక్క వాళ్ళ ఇంట్లో చేశాను. నేను పన్నీర్ కర్రీ బాగానే చేస్తాను అనమాట. మా అక్క నువ్వు బాగా చేస్తావు కదా అని చెప్పేసి ఈవినింగ్ ఇంటికి వెళ్తే అక్కడ చేసాము. అక్క అడుగుతుంది పక్కన ఇంకేమేం కావాలి అంటే నేను చెప్తున్నా అనమాట. ఇందులోకి టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ వెల్లుల్లి, అల్లం ఇవన్నీ కట్ చేసుకొని పీసెస్ కట్ చేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా దానికోసమే కటింగ్ చేస్తున్నాను. ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవాలి మనం. జీడిపప్పు ఎందుకంటే గ్రేవీ వస్తుంది అనమాట, బాగా కొంచెం థిక్నెస్ వస్తుంది గ్రేవీ, చాలా బాగుంటుంది టేస్ట్. కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ నేను ఆల్రెడీ డీప్ ఫ్రై చేశాను కదా పన్నీర్, దాంట్లోనే మళ్ళీ ఇవి ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చూపిస్తున్నాను కదా, అలా పీసెస్ కట్ చేసుకొని అవి మొత్తం ఒకేసారి ఫ్రై చేసేసుకోవాలి. జస్ట్ ఇంత ఒక 5 minutes ఫ్రై చేసేసుకొని 5 minutes అనమాట. చూడండి ఒకసారి, ఇలా పీసెస్ కట్ చేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసిన పన్నీర్ అన్నమాట. తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులు, చెక్క, లవంగం, యాలకులు వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, అల్లం పేస్ట్ అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ప్యూరీ మొత్తం ఇదంతా వేసుకోవాలి. దీంట్లోనే వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులోనే సాల్ట్, నేనైతే టేస్ట్ మాకు ఎలా కావాలో అలా వేసుకున్నాను. మీరు ఎలా తింటారో, సాల్ట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు, మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అలాగే మిర్చి పౌడర్ కూడా అంతే. ఆల్రెడీ మనం మిర్చి వేసాం కదా, గ్రీన్ చిల్లీ, అది చూసుకొని మిర్చి పౌడర్ వేసుకోండి. ఓకేనా? ఆల్రెడీ వేసాం కాబట్టి అన్నీ చూసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మాత్రం ఫ్రై అవ్వాలి. ఒక 20 minutes వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడిగంటిపోతుంది. బాగా కలుపుకోవాలి. ఒక 20 minutes వరకు, మ్యాక్సిమం ఒక 15-20 minutes వరకు ఫ్రై అవ్వాలి బాగా. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది.
కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పన్నీర్ మసాలా వేసుకోవాలి. పన్నీర్ మసాలా ఖచ్చితంగా ఉండాలి, అదే టేస్ట్ అనమాట. మెయిన్ అదే కదా. ఇందులోనే ధనియా పౌడర్, పన్నీర్ మసాలా ఈ 2 వేసేసుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెంట్లో వచ్చినప్పుడు ఇంత ఫ్రై అవ్వాలన్నమాట. ఇంత ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని దానికి తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా థిక్గా అనిపించిందంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. నేనైతే నాకు థిక్ అనిపించింది, అందుకని చెప్పి ఇంకొంచెం వాటర్ వేసాను. ఇది కొంచెం బాయిల్ అయింది. ఇలా బాయిల్ అయిన తర్వాత కొంచెం ఎంత జస్ట్ 2 minutes ఇంకా అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్, అది వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 minutes అన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి. తర్వాత లాస్ట్ గార్నిష్ అనమాట. ఇంకా అయిపోయింది కర్రీ. కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేసేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే, మన పన్నీర్ మసాలా కర్రీ రెడీ. చాలా టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.